మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరూ ఫస్ట్ వచ్చి చెప్పడం ఏంటంటే మేము చిన్నప్పుడు చూసాం, బట్ మళ్ళీ ఇప్పుడు సూపర్ సింగర్ విన్నర్గా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని చాలా గుర్తుపడుతున్నారు బయట. ఎస్పెషల్లీ ఇలా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అందరు వచ్చి ఇలా ఫొటోస్ తీసుకోవడం, మెట్రోలో కూడా ఫొటోస్ తీసుకోవడం. మెట్రోలో ట్రావెల్ చేస్తారు ఇంకా చేస్తా బికాస్ కన్వీనియంట్ అనిపిస్తుంది నాకు. సో ఇలా గుర్తుపట్టడం చాలా గుర్తుపడుతున్నారు బయట. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎంలు వస్తాయి, మంచి పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ వస్తాయి. ఇలా మా కూతురికి మీ పేరు పెట్టాము, పేరు చాలా ఇష్టము, మీ ఇలా అవ్వాలని కోరుకుంటున్నాము. సో యా డెఫినెట్లీ. మరి ఇంత టాలెంటెడ్ సింగర్స్ ప్రపోజల్స్ ఏమి రావా డిఎంలలో? చూడ రావా అంటున్నాను, మామూలు అడుగుతున్నాను నేను. వస్తాయి, ఇగ్నోర్ చేస్తుంటారు, ఇంకా ఏం చేయలేం కాబట్టి దానికి. వచ్చాయి బట్ నేను చూడను, మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తాను బట్ అలాంటివి కొంచెం పక్కన పెట్టేస్తాను యాక్చువల్గా. సో అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇంత ముందు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నట్టు, అంటే ఈ సెలబ్రిటీ హోదా అనేది మీకు ఎప్పుడు అర్థం కదా, అంటే ఇబ్బందిగా అనిపించదా? అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫోటోలు లేదంటే ఇలా? లేదు, నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. బికాస్ వాళ్ళకి ఇష్టం అండ్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకోవడం వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దేర్ హ్యాపీనెస్. అంటే ఇలాంటి వాటిలోనే ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇంకో తలనొప్పి ఏంటంటే, అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా మనం తెలుసుకోలేని వస్తుంటాయి కదా, మరి అలాంటి ఎప్పుడన్నా ఎదురైనాయా? అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంత స్ట్రగుల్ అవుతున్నారని కూడా ఉండదు, వాళ్ళకి ఏదో ఒక పైశాచిక ఆనందం కోసం కొంతమంది ఇలా చేయండి అలా ఇస్తాం అంటూ కామెంట్స్ అయితే వచ్చాయి, ఇలా ఫేక్ ఏమో స్క్రిప్ట్ ఏమో అని. అంతా ఇగ్నోర్ చేశాను బికాజ్ నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్ మై ఫ్యామిలీ నోస్. సో అలాంటివి ఇగ్నోర్ చేయడం, ఇంకా ఐ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. ప్రవస్తి ఫుడీనా? కొన్ని డెజర్ట్స్ చాలా ఇష్టం. ఎక్కువ లైక్ తింటాను బట్ అంత ఎక్కువ తినాను, లిమిట్స్లో తింటాను. బట్ లైక్ చూడడానికి ఇలా కొంచెం ఉన్నా బికాస్ పీసీఓడి అని ఒకటి ఉంది హెల్త్ కండిషన్, దానివల్ల ఇలా ఉన్నాను. బట్ అంత తిన్నాను నేను, లిమిట్. మీరు లావుగున్నారని అడగలేదు, అది ఎందుకంటే లేడీస్ అనే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ గెస్ చేయలేము. బట్ అంటే నాకు నార్మల్గా తెలుసుకోవాలనిపించింది. ఫుడీ అంటే కొన్ని ఇష్టం అంతే, ఇష్టం వాటి మాత్రం తింటారు. ఓకే.